ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్యం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుని అమూల్యమైనటువంటి మాట. నీ ప్రవర్తన అంతయు ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన ఎదుట నీవు ఆ వాక్యాన్ని నీవు ఆ వాక్య ప్రకారము నడవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, ఎందుకంటే హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నీ ప్రవర్తన అంతటిని దేవుని దగ్గర ఒప్పుకొని ఆయనకు నీ మీద ఒక అధిక అధమాయిషి చేయడానికి అధికారము ఆయనకి ఇవ్వగలగాలి. అధికారం ఇవ్వడం అంటే సర్వమును ఎరిగిన సర్వేశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీవే సమస్తమును చేయగలవు అని ఆయన ఎదుట మనం ఒప్పుకోవాలి. ఆయన ఎదుట మనము ప్రాధేయపడాలి. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన. మన ప్రతి అవసరాలు తెలిసిన వ్యక్తి. నీ ప్రవర్తన అంతటిలో ఆయనకు అధికారం ఇచ్చి ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీవు వెళ్ళవలసిన త్రోవలన్నీ కూడా సరళము చేసి, ప్రతి నీ ఎదుట కలిగేటువంటి ప్రతికూలమైన పరిస్థితులు అన్నీ కూడా తొలగించి నీకు మంచి నెమ్మది కలిగింపచేస్తాడు, సమాధానం ఇస్తాడు. దావీదు అంటాడు, ఇరుకులో నేను మొర్రపెట్టగా విశాలమైనటువంటి స్థలమును నడిపించాం. ఆయన నీవు మొర్రపెట్టగా, నీవు ప్రార్థన చేయగా తన దూతలకు ఆజ్ఞాపించి మనకు సహాయం చేయడానికి దూతలను పంపింపచేసి మన పాదములకు రాయి తగులకుండా తన దూతలను పంపించి మనం చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఇరుకులో ఉండి మన ప్రార్థన చేస్తే, సమస్యల్లో ఉండి విజ్ఞాపన చేస్తే, దేవుడు నీకు విశాలతలోని సమాధానం ఇచ్చి నీ మార్గాలు సరళం చేసి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములకు కారణమైన వ్యక్తిగా దేవుడు దీవిస్తాడు. అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదం నా దేవుడు నీకు ఇవ్వాలని దైవజనుడికి ప్రార్థన చేస్తున్నాను. చివరిగా ఈరోజు దేవుని వాక్యం, నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇచ్చితే నీ మార్గాలన్నీ కూడా ఆయన సరళం చేసి మంచి ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తాడు. అటువంటి కృప నీకు కలుగును గాక.